వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ సరిగ్గా 4 సంవత్సరాల కిందట ఏకంగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ రైతు డిక్లరేషన్ ఇప్పటి వరకు ఏం చెప్పిందంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. సో రుణమాఫీ కొందరికి అయ్యింది, కొందరికి కాలేదు. తర్వాత 15,000 రూపాయలు రైతు భరోసా వేస్తా అన్నారు. సో మన రైతు భరోసా కాస్త 12,000 రూపాయలు అయింది, అందులో 2 ఎగ్గొట్టారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికీ ఇప్పటి వరకు 3వ రైతు భరోసా కూడా వీళ్ళు వచ్చినప్పటి నుంచి కేవలం 2 ఎకరాల వరకే వచ్చింది. మిగతా వారికి రైతు భరోసా కూడా రానటువంటి పరిస్థితి. తర్వాత రైతులకు సంబంధించి 5 లక్షల బీమా కావచ్చు, కౌలు రైతులకు 12,000 రూపాయలు కావచ్చు, 500 రూపాయలు వరి బోనస్, సన్నవడ్లు దొడ్డు వడ్లు అన్నారు అప్పుడు, ఇప్పుడు కేవలం సన్నవడ్లకే తీసుకుంటున్నారు. 500 రూపాయలు క్వింటల్ కి బోనస్ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా రాహుల్ గాంధీ సమక్షంలో రైతు డిక్లరేషన్ పెట్టడం అనేది జరిగింది. సో ఈ రైతు డిక్లరేషన్ ఇప్పటి వరకు ఎంతవరకు అమలు అయ్యింది, దాదాపుగా 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు అమలు చేసింది అని చెప్పేసి, సో ఎక్కడైతే రాహుల్ గాంధీ సభ పెట్టారో వరంగల్లో, అదే ప్లేస్ లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ సభ పెట్టబోతుంది. సో డిసెంబర్ 6వ తేదీ నాడు ఇటు కేసీఆర్ అధ్యక్షతన కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పేట చేసిన మోసాన్ని గుర్తు చేస్తూ మే 6న వరంగల్లో బీఆర్ఎస్ డిక్లరేషన్ పేరు మీద చేసినటువంటి మోసాలకు సంబంధించి సభ పెడుతున్నారు. సో మొత్తానికి పార్టీ బలోపేతం కావచ్చు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, దాని గురించి నిన్న కేటీఆర్ గారు అక్కడ మాట్లాడడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, తర్వాత బీసీకి సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, ఇట్లా ఎక్కడెక్కడైతే డిక్లరేషన్ పేరు మీద మోసాలు చేసిందో అక్కడక్కడ సభలు పెట్టి ప్రజలకు వివరించే ప్లానింగ్ లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందులో మొదటగా రైతు డిక్లరేషన్ నుంచి స్టార్ట్ చేశారుగా బీఆర్ఎస్ పార్టీ కూడా కౌంటర్ గా రైతు దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అనే పేరు మీద, అంటే పేరు ఇంకా డిసైడ్ కాలేదు. సో మొత్తానికి మే 6వ తేదీ నాడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు ఏ విధంగా పడేది, అలాగే రైతు బీమా ఏ విధంగా వచ్చేది, వడ్లు ఏ విధంగా కొన్నారు, కాళేశ్వరం నుంచి ఎంతవరకు సాగయ్యింది, కరెంట్ కష్టాల నుంచి రైతులకు ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసింది, ఈరోజు కరెంట్ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, కేవలం రైతులను టార్గెట్ చేస్తూ ఆనాడు రైతులను టార్గెట్ చేసి ఏదైతే రైతు డిక్లరేషన్ ప్రకటించారో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ అదే రైతు డిక్లరేషన్ ఎక్కడైతే రాహుల్ గాంధీ చెప్పారో అక్కడ మళ్ళీ కేసీఆర్ మరో సమరశంఖం పూజిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం మరి కౌంటర్ కి ఎన్కౌంటర్ ఏ విధంగా ఉంటుంది, బీఆర్ఎస్ ఈ సభలు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.